సంఖ్యాకాండం 25వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును వారి మధ్యన నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించేదను గనుక నేను వారవలేక ఉండియు ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమై ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. మహోన్నతుడా, వాక్యమైన దేవ, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. బాల్యం 2, యవనం 3, వృద్ధాప్యం. బాల్యం నుంచి వృద్ధాప్యంలో మనము కొన్ని సాధించవలసినవి ఉంటాయి. అసలు ఎట పుట్టామో తెలియదు, ఎట పెరిగామో తెలియదు, ఎట పోతామో కూడా తెలియదు అనేది లోక సంబంధమైన జీవితం. ఎందుకు పుట్టానో, ఎలా పెరగాలో, మళ్ళా ఎలా చనిపోవాలో ఆలోచన కలిగి దైవ సంబంధమైన జీవితం. దేవునికి స్తోత్రం. ఈ జీవితాన్ని మనం జీవించేటప్పుడు దేవుడు కోరుకున్నట్లుగా దేవుని ప్రణాళిక గుర్తు చేసుకొని దేవుని మహిమ కొరకు జీవించే వ్యక్తులు కావాలని దేవుడు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. బాల్యమే అనుకుందాం. బాల్యంలో గురి గమ్యం లేకుండా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తెలియక బాల్యంలో ఏం విషయాలు తెలుస్తాయి మనకి, కానీ బాల్యంలోనే నిష్టగా ఉన్నోళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 37వ అధ్యాయము. ఇతని విషయంలో మనం గమనిస్తే అసలు ఎంత తృప్తో. 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. దేవునికి స్తోత్రం. అంటే బాల్య దినములోనే మంచి ఏంటో చెడ్డేంటో యోసేపుకు తెలిసిందా లేదా? మా పిల్లోడికి ఏమీ తెలియదు అన్నోళ్ళు చేయొద్దండి. అమ్మ మైండ్ ఏంటో, నాన్న మైండ్ ఏంటో, అక్క మైండ్ ఏంటో తెలుసా లేదా? వాడికి ఏం తెలియదని మనం అనుకుంటాం. వారికి అన్నీ తెలుసు అని కనుక వారిని లైన్లో పెడితే వారు తప్పకుండా వారి జీవితంలో ఆశీర్వాదం పొందుతారు. దేవుడు మా నాన్న ఎలాంటి వారో గమనిస్తారు. అక్క తమ్ముడు ఇలాగా ఉన్నప్పుడు ఎవరు ఎట్లాంటి వారో వాళ్ళు చాలా జాగ్రత్తగా. కొంతమంది డిమ్ముగానే పుడతారు, డిమ్ముగానే ఎదుగుతారు. వాళ్ళ గురించి మనం చెప్పట్లా నేను. ఇవాళ పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారంటే నువ్వు ఊహించనంత తెలివి వాళ్ళ ఉంది తెలుసా. ఒకరోజు ఏంట్రా అంత నీరసంగా ఉన్నామన్నా, ఏమయ్య గారు నీరసం కాకపోయి ఏమన్నాడు, నీకంత బాధ ఏమొచ్చింది అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు పొద్దాక, నాకు నెమ్మది లేదు అన్నాడు. ఈరోజు బాల్య దినాలు మీరు గమనిస్తే సున్నితంగా వాళ్ళు పరీక్షిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. అలాంటి ఒక బాల్య దినాల్లో తండ్రి ఏంటో తెలుసు, తల్లి లేదు కాబోలు అప్పటికి తండ్రి ఏంటో తెలుసు, అన్నలేంటో తెలుసు. ఈ సంగతి అంతా ఎవరికి సమాచారం ఇస్తున్నాడంట? తండ్రికి చెప్తున్నాడంట, డాడీ రూబేన్ అన్నట్లా, డాడీ పలానోడు ఇట్లా కానీ 10 మంది యొక్క అన్నల సమాచారము తండ్రి వద్దకు తీసుకొస్తున్నాడు. ఏం సమాచారం తీసుకొస్తున్నాడంటే పొల్లగొండి మాటలు కాదు, పిచ్చి మాటలు కాదు, స్వార్థం మాటలు కాదు. డాడీ అట్లా చేయొచ్చా, రూబేన్ అన్న అట్లా చేయొచ్చా అని వాళ్ళ గురించి రకరకాలైన విషయాలన్నీ తండ్రికి చెప్తుంటే తండ్రి వాళ్ళని రే రండ్రా నువ్వు అట్లా చేసావంటే ఏంటి,
నువ్వు ఇలా చేసావంటే ఏంటి? నిలబెడుతున్నాడు తండ్రి. ఇప్పుడు ఇది నచ్చట్లేదు ఎవరికే? 10 మందికి. 10 మంది ఎవరి మీద? 11వ వాడి మీద కుట్ర పన్నారంట. తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఆ తర్వాత వాళ్ళు మిద్యానీయులకి అమ్ముకున్నాడు. మనం ఇక్కడ ఆగి మళ్ళీ ఎవరి జీవితంలో ఆయన దగ్గరికి వెళ్దాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బాల్య దినములు ఎలాంటివి అంటే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవలసిన దినాలు. రండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగమా? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. దేవునికి స్తోత్రం. అమ్మ వినండి, బాల్య దినాలు ఎందుకు సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి? ఈరోజు నేను చెప్తున్నా, మీ బిడ్డల్ని సండే స్కూల్కి వెళ్ళండిరా, ప్రార్థన అయిన తర్వాత అక్క పెడుతుందంట అని చెప్పి పంపించండి. తల్లికి బాధ్యత లేదు, బిడ్డలైన వారికి కూడా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం లేదు. సాతాను యొక్క ఎత్తుగడిది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అన్నాడు. అంటే బాల్య దినం అర్థమైద్దా? దేవుడు అర్థమవుతాడా? ఖచ్చితంగా అర్థమవుతాడు. ఇప్పుడు బాల్య దినంలో యేసేపుకి ఏం అర్థమైంది? అన్నోళ్ళు ఎంత చెడ్డోళ్ళో నాన్నకు చెప్తున్నాడంటే మంచి ఏంటో చెడేంటో తెలుసా లేదా? కనుక బాల్య దినాల్లో మీ పిల్లలు ఉన్నట్లయితే వారిని దేవుని కొరకు సిద్ధము చేయాల్సిన బాధ్యత మనదే. దేవునికి మహిమ కలుగునగా. మీరు గమనిస్తే చెప్పింది చెప్పినట్టు ఇనే మనసు కలిగిన వాళ్ళు ఎవరు చెప్పండి? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26-28 వచనం. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. మీ చిన్న 7 ఏళ్ళ బాబుని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మందిరంలోనే నేను ఉండాలి. బాల్య దినములందే మనం దేవునికి ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సమూయేలును ప్రతిష్ఠిస్తే వాడు అక్కడనే మొక్కి సావుకుడి దగ్గర ఉండిపోయాడంట. అంటే వాడిని ఏ మనసుతో తయారు చేసింది తెలుసు? తల్లి, నేను తల్లినే కావచ్చు, నీవు నాకు బిడ్డవే కావచ్చు, 7 ఏళ్ల ప్రాయంలో నిన్ను ఎందుకు ఇడిచిపెడతానని తెలుసా? దేవుడు నిన్ను నాకు ఇచ్చాడయ్యా, నువ్వు దేవుని పరిచర్య ఎంత గొప్పదో తెలుసా అని ఆ తల్లి ఎంత నూరు పోస్తే దేవునికి మొక్కి అక్కడ ఉండిపోయాడు. ఈరోజు మనకుందా ఇంట్రెస్ట్ మన పిల్లలకి నేర్పడానికి? నా ప్రియమైన దేవుని పిల్లలారా, బాల్య దినములు చాలా విలువైనవి కాబట్టి దేవుడే చెప్పారు. కాబట్టి ఈ బాల్య దినములో చెడుతనం విడిచిపెట్టే వారిగా మన పిల్లల్ని మనం పెంచుదుము గాక. దేవునికి స్తోత్రం. ఇక రెండో విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నాను. యవ్వన జీవితం. ఏంటి చెప్పండి? యవ్వన జీవితం. ఇప్పుడు అన్నలందరూ కలిసి ఎవరు నమ్మేశారు? యేసేపుని అమ్మేశారు, మిద్యానీయులకి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫర్ ఇంట్లో బానిసగా అమ్మేశాడు. అబ్బాయికి కొంచెం కొంచెం వయసు వస్తూ ఉంది. వయసు వస్తూ ఉంటే అమ్మాయి వింటున్నారా? ఎవరి కంట్లో పడ్డాడు? పోతీఫర్ భార్య కంట్లో పడ్డాడు. అరే పిల్లోడు బలిగా ఉన్నాడే, తేగలాగా ఎదిగాడని చెప్పేసి చూసి తన చెడ్డ ప్రేరేపణకు గురి చేసినప్పుడు 39వ అధ్యాయము, చెడ్డ ప్రేరేపణకు గురి చేసినప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? బాల్యంలో నుండి మంచి పద్ధతిలో నేర్పితే యవన జీవితంలోకి వచ్చిన తర్వాత వాడికి మంచి ఏంటో చెడేంటో తెలిస్తే ఇప్పుడు యేసేపులాగా ప్రవర్తిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు ఏమంటున్నాడు? అమ్మా, దేవుడు నాతో అన్నమాట వాస్తవం, నన్ను బట్టి 10 మంది పాలేరుల మీద నాకు అధికారం ఇచ్చిన మాట వాస్తవం, కానీ నిన్ను తప్ప. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరంటున్న మాట ఇది? యవనస్తుడు అంటున్న మాట. వాళ్ళు పాపంతో ఏం చెడిపోలా, పరిశుద్ధమైన వ్యక్తిగా అతడుండి అంటున్నాడు, అమ్మా నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు, కానీ నిన్ను నాకు అప్పగించలేదు. కాబట్టి నేను నా యజమానుడు భార్యవైన నిన్ను నేను తల్లిగానే చూడాలి తప్ప వేరే దృష్టితో చూడకూడదంటే వస్త్రపు చెంగు పట్టుకుంటే పారిపోయాడంట. దాన్ని విడిచిపెట్టి అది ఆధారం అయిపోయింది ఆవిడికి.
హెబ్రీని తీసుకొచ్చి ఇంట్లో యాగం చేయబోయాడని చెప్తే చీకటి గుట్లో పడేశాడు. నీతిగా బ్రతికినందుకు రావచ్చు, నీతిగా బ్రతికినందుకు శ్రమలో ఇబ్బందులు రావచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నా, నీ ప్రవర్తనకు ఏముంది చెప్పండి? ఫలం ఉంది. ఒక చెట్టు వేస్తున్నాం, పెరిగింది, చక్కగా పోషణ ఇచ్చావు, దానికి పెరిగింది, పూతొచ్చింది, కాపు కాసింది, ఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నువ్వు చేసే పాపిష్టి పనులు చేస్తూ పరలోక దేవుడిగా నా తండ్రి నన్ను దీవిస్తూ ఉండాలని కోరుకుంటున్నావే, నీ ప్రవర్తన ఒకలాగుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకొకలాగున్నాయి. శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాలు పాప పంకిలమైన మన జీవితంలోనికి రావాలి అంటే మనం ఎంత సరిచేయబడాలి? మీరు గమనించండి. ఏ వ్యక్తి అయితే బాల్య దినాల్లో సరిచేయబడతాడో వాడు దీవించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ బాల్య దినాలు మనకు మంచి చెడ తెలియకపోతే కనీసం యవన దినాల్లోకైనా వచ్చినప్పుడు యవన జీవితం సరిచేయబడాలి. నీ కన్ను బాగుండాలి, అప్పుడే నీ ఆలోచన చెడిపోకుండా ఉంటుంది. నీ ఆలోచన బాగుండాలి, నీ అంతరంగం బాగుండాలి. ఎప్పుడైతే ఇలాగుంటావో ఆ యవ్వనస్తుడికి మంచి భాగస్వామిని దేవుడిస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. పాపానికి దూరంగా పరిగెత్తాడు. వీళ్ళేమి ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. నాకు మంచి అమ్మాయి కావాలి, నాకు మంచి అబ్బాయి కావాలి. ఎట్లా దొరుకుతాడు? జాగ్రత్తగా ఆలకించండి. మీ ప్రవర్తనకు తగ్గ వ్యక్తినే నీకు సెట్ చేస్తాడు. పరిస్థితులు మారిపోతున్నప్పుడు పరిస్థితులతో పాటు నీ ప్రవర్తన మారాలి. అవునా కాదా? మన ప్రాచీన పాప స్వభావాన్ని మనం ఏం చేయాలంట? మాట్లాడరేంటండి? విడిచిపెట్టాలి. ప్రాచీన పాప స్వభావాన్ని మనము సిలువ వేయాలి. రోమాపత్రిక 6:6 ఏలైనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన అన్నాడు. రోమపత్రిక 6:6. ప్రాచీన స్వభావం ఏంటంట? పాప స్వభావం, లోక స్వభావం. దాన్ని ఏం చేయాలంట? సిలువేయాలి. దేవునికి స్తోత్రం. దాన్ని సిలువేస్తే మనకి విలువ వస్తుంది. దాన్ని అలాగే ఉంచితే ఆ కళ్ళు పాడైపోయిన కళ్ళతోటి, పాడైపోయిన ఆలోచనలతోటి, పాడైపోయిన హృదయంతో నువ్వు అలాగే జీవిస్తున్నట్లయితే అది కంపు తప్ప ఇంపు కాదు. దేవునికి స్తోత్రం. కంపు కలిగిన జీవితాన్ని కలిగి ఉండి ఇంపైన దేవుని ఆశీర్వాదాలు పొందడం మన వల్ల ఇద్దా? కుదరదు. అందుకే వ్యక్తిగతం చాలా పవిత్రమైనది. వ్యక్తిగతంగా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో. యోసేపు ఆసెనతు అనేటువంటి ఐగుప్తు యొక్క రాజు కుమార్తెను చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధతలో ఎంత గొప్పతనం ఉందో తెలుసా? పరిశుద్ధతలో నీ జీవితం బాగుపడద్ది. పరిశుద్ధతలో నీ ఇంటి వారు సంతోషిస్తారు. పరిశుద్ధతను బట్టి నీ దేవుడు సంతోషపడతాడు. పరిశుద్ధతను బట్టి దేవుని ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతకు అంత గొప్పతనం ఉంది. శోధించబడతావు, ఇబ్బందులు పడతావు, ఇరుకులు పడతావు. యోసేపుని చెరలో వేశారు, కానీ ఎవరో దేవుని ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అడ్డుకోలేకపోయారు. గోతులో వేశారు, అడ్డుకోలేకపోయారు. అన్నల గోతులో వేసినా అడ్డుకోలేదు. పొతీఫరు, ప్రధానమంత్రిగా ఉన్న పొతీఫరు చెరలో వేసినా అడ్డుకోలేదు. యోసేపుని ఆపటం ఎవ్వడు అల్లా కాల. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు నేను ఇంకొక మాట చదివించాను. ఏం మాట అంటే, ఎవరి జీవితంలో అందరూ వ్యభిచార పాపములో ఉన్నారు. మోయాబీ స్త్రీలైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని విడిచిపెడితే అందరూ వాళ్ళతో వ్యభిచరిస్తూ ఉంటే ఈ పీనెహాసు అన్న ఒక వ్యక్తి అంట, నా దేవునికి ఇది అసహ్యం అని ఆ ఇశ్రాయేలీలు ఆ యొక్క మోయాబీ స్త్రీని తీసుకుని వెళ్ళిన పడక చోటని ఇద్దరిని పొడి చేశాడంట. బా, యవనస్తుడు
ఎందుకని? అప్పటికే తెగులతో చచ్చిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ శాపగ్రస్తులు అవుతున్నారు. దేవుడు ఇశ్రాయేలు సమాజాన్ని విడిచిపెట్టేటట్టున్నాడు. కనుక నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పాపం అసహ్యం కాబట్టి ఆ ఇద్దరిని పడక చోటన పొడి చేసాడంట. తెగులు అక్కడ ఆగిపోయిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుతా. తెగులు ఆగిపోయిందంట. వెంటనే మోషేతో దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి మోషే, ఇప్పుడు నేనేం చేయబోతున్నా తెలుసా? ఏం చేయబోతున్నావు డాడీ? ఆ ఫీనెహాసు విషయంలో నేను చేయబోయే కార్యం చూడు. అప్పటికి 24,000 మంది చచ్చిపోయారంట వాళ్ళు చేసే పాపాన్ని బట్టి. దేవుడు వార్చలేని దాన్ని తాను వార్చలేకపోయాడంట. నేను వార్చలేని దానిని తాను వారవలేక ఉండట ఇశ్రాయేలు మీద నుంచి నా కోపం మళ్ళీ ఇస్తున్నా చూడు. ఇశ్రాయేలు అందరినీ కాపాడుతున్నా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? నా మనసులో ఉన్నది జరిగించాడు కాబట్టి యవనస్తుని నేను ఈ రోజు నుంచి ఏం చేయబోతున్నా తెలుసా? అతని కుటుంబాన్ని వచ్చే తరమంతా యాజకుల్ని చేయబోతున్నా. నాకు పరిశుద్ధులు కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. మీరు అనొచ్చు, ఏమండి అంత పరిశుద్ధత మాకు లేదు, అంత పరిశుద్ధత మాకు లేదు. యవనంలో ఎలాగో బలహీనమైపోయామో, బాల్యంలో పాడైపోయాము, యవనంలో పాడైపోయాము, పెళ్ళైనంతవరకు కూడా మాకు నిష్ట నియమం అంటే తెలియదో, ఈరోజు వివాహమై బిడ్డలను అన్నాను అని ఒకవేళ ఎవరైనా ఉంటే, ఇప్పుడు కుటుంబ పరంగా ఒక విషయం చెప్తున్నా. యాకోబు ఎవరు? 6 బిడ్డలు కలిగిన వాడు యాకోబు. దేవునికి స్తోత్రం. నేను చచ్చినా సరే నా కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వాలి అనుకున్నాడంట. అందుకే కన్నీటితో పశ్చాత్తాపడి తన నిజస్థితిని అంతా యాకోబు ఎక్కడొప్పుకున్నాడు? ఆదికాండం 32వ అధ్యాయము 33వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడేను. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పటికే కుటుంబానికి నువ్వు పెద్దవైన తండ్రివా, పెద్దవైన తల్లివా, నీ పిల్లలు దీవించబడాలి, దీవించబడాలి, దీవించబడాలని నువ్వు అరుసుకొని మొత్తుకున్నా నీ బిడ్డలు దీవించబడరు. నువ్వు ఎట్లా దీవించాలనుకుంటున్నావు? కుటుంబాన్ని ఎలాగ దీవించాలనుకుంటే, నీవు దేవునితో కూడా గడుపుదుగాక. ఎట్లాగంట? ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరి కోసం? తను చేసిన పాపాన్ని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని తన కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం. ఈరోజు దేవుని సన్నిధిలో గంటలు గంటలు రోజులు రోజులు గడిపే తల్లులు కావాలి, గంటలు గంటలు రోజులు రోజులు గడిపే తండ్రులు కావాలి. ఎందుకంటే నీ శాపం నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉంది. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేనైతే చూపు ద్వారా వస్తే అప్పుడే ప్రక్షాళన అయిపోవాలి, మాట ద్వారా వస్తే అప్పుడే ప్రక్షాళన అయిపోవాలి, ఆలోచన ద్వారా వస్తే అప్పుడే శుద్ధి చేయబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ శుద్ధి వలన నీ కుటుంబం దీవించబడుతుంది. శ్రేష్టమైన యవనస్తుడు తన శుద్ధి వలన, శ్రేష్టమైన యవనస్తుడు యోసేపు తన శుద్ధి వలన వారి కుటుంబాల ఆశీర్వాదాలు పొందాయి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ యాకోబు కూడా అదే అనుకున్నాడు. నా భార్య పిల్లలు బాగుండాలంటే, నా కుటుంబం బాగుండాలంటే, ఇదిగో నా యొక్క ఆస్తి బాగుండాలంటే ముందు నేను బాగుండాలి. దేవునికి స్తోత్రం. భలే రాస్తాం కదా మనం ఆటోల మీద చదువుతున్నాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అబ్బాయి అంత ఆశ. బాగుండ బ్యాచీలో నువ్వు ఉండవు. ఎందుకని? నీ నడక తప్పుడు నడక అయితే అందరూ బాగానే ఉంటారు, నువ్వు మాత్రం బాగో. తెలుసా నీకు? ఈరోజు మనకు అర్థం కాని ఇదే. ఆ మాట మాత్రం అనొద్దండి. ఏ మాట? నేను బాగోను అంటే నేను ఊరుకోను. నువ్వు ఊరుకోకపోతే ఎవడికి నష్టం? నువ్వు బాగలేదు కాబట్టి బాగో. అది నీ క్రియల ప్రతిఫలం. దాన్ని ఎవ్వడూ ఆపలేడు, మార్చలేడు. దేవునికి స్తోత్రం. నేను ఏలి ఇంటికి తీర్పు తీరుస్తున్నా. ఏ ఏలి? దైవజనుడైన ఏలి ఇంటికి. మొదటి సమూయేలు గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాలు, 3వ అధ్యాయంలో సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దైవజనుడు సేవకుని ఇంటికి దేవుడు తీర్పు తీర్చాడండి. సమూయేలుతో మాట్లాడాడు దేవుడు. ఏమని మాట్లాడాడు? ఇదిగో కొడుకుల్ని గొప్ప చేసుకొని దేవుణ్ణి నన్ను తక్కువ చేసి
నువ్వు కూడా అదేగా చేసేది ఇప్పుడు. పండా అసలు వాడు చేసే పనులు చూస్తుంటే గోడకి వేసి పడవాలనిపిస్తుంది. ఇది పండు ఆడితేంటి అని ఎన్నిసార్లు ఎంతమందిని కొనుక్కొని ఉంటాం మనం, అవునా కదా? ఆ పండుని ఏమందో ఈ పండు, పెద్ద పండు చిన్న పండుని ఏమందో. వాళ్ళ నాన్న పండు కూడా ఏమన్నాడు ఈ పండుని. వాడు అర్ధరాత్రి తలుపు తీస్తే తలుపు తీస్తాడు. అర్ధరాత్రి వచ్చి అన్నం పెడితే, అన్నయ్య గారు అసలు నేను పెట్టే పనే లేదండి మా బిడ్డకంటే. నేను అనుకున్నా అదేంటి ఆయనే పెట్టుకు తింటాడా అని అడిగా. లేదండి పెట్టి అక్కడ పెడితే ఆడు ఎప్పుడు తిన్నా ఆడిష్టం అండి. తలుపు తాళం వేయకుండా తీసి ఉంచుతారంట. ఆడు పళ్ళెం అక్కడ పెడతారంట. ఆడు ఎంత తింటాడో వీళ్ళకి తెలుసు అంట. ఆ పళ్ళెం వరకు అక్కడ పెడతారంట. ఆడు ఏ టైం తింటాడో ఏ టైం పడుకుంటాడో తెలియదంట. ఆడు గది అది అంట. బాగుపడతాడు. చెడగొట్టేది ఎవరు? నువ్వే పెద్ద సైతానివి. తల్లిదండ్రులు సైతానుగా మార్చబడు. ఎందుకంటే ఆ బిడ్డల కొరకు ఏడ్చి కన్నీరు గార్చి వ్యభిచారిగా ఉన్నాడంట సెయింట్ ఆగస్టిన్ అయ్యాక ఏడుస్తూ చెప్పాడంట. ఏమని? దేవుని నమ్ముకున్నాక చెప్పాడంటే ఏమని? నా తల్లి కన్నీరు కార్చగా ఆ కన్నీళ్ళల్లో కొట్టుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర ఆగా అని చెప్పాడంట. అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఏడుస్తున్నావా నీ బిడ్డ కోసం? సత్యసామని అన్నయ్య గారు, నీ జీవితానికి నేను సాక్ష్యమా? నా జీవితాన్ని నువ్వు సాక్ష్యమా? శాశ్వతమా? నేర్చుకున్న యాదాంతం బాగా. దేవుడు అడుగుతాడు, నీ కొడుకు సంగతి ఏంటి అంటే, కిలార్ని టాంచి దాని ముఖం పెట్టినట్టు పెడితే జాలి దయ లేకుండా తీసుకెళ్ళి ఎక్కడా అగ్నిగుణంలో పడేస్తాడు. నీకు బాధ్యత ఇచ్చా. భర్త బాధ్యతని బజారుకు వదిలేస్తున్నావు, భార్య బాధ్యతని బజారుకు వదిలేస్తున్నావు, పిల్లల బాధ్యతని ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. వాళ్ళకి లెక్కలేదు. నీ గారాభం ఏంటో నీ లెక్క ఏంటో నాకు అర్థం కాదు. ఈరోజు చెప్తున్నా, దేవునికి ఇష్టంగా నీ కుటుంబం ఉంటుందా? యాకోబుకు అర్థమైంది, నా కుటుంబం దేవునికి ఇష్టంగా ఉండలేదు, కనీసం నేనన్నా రెడీ అవ్వాలి అనుకున్నాడు. అనుకుంటే ఏం జరిగిందో తెలుసా? అప్పటికే కుదురులేని కూతురు ఒకటి ఉంది. ఎవరు ఆమె పేరు? దేనా. ఊరు మారినమో లేదు, ఊరంతా చూద్దామని వెళ్ళిందంట ఆవిడ. ఆ ఊర్లో ఉండోడు ఏమైనా ప్రార్థన చేసాడా? ఏమనుకుండా ఉండటం కోసం చెడగొట్టి ఇడిచిపెట్టేశారు. బోర్ని ఏడ్చుకుంటూ వస్తే అన్నయ్యలు కత్తులు పట్టుకొని వెళ్ళారు. ఆ ఊరు వాళ్ళందరిని అర్థం చేసినప్పుడు నన్నేం చేస్తారని యాకోబు మళ్ళీ ఆడవలసి వచ్చింది. అందుకే నేను చెప్తున్నా, జాగ్రత్తగా మీరు వినండి. మీ జీవితాలు సరిచేసే మీ కుటుంబానికి మీరే తండ్రివా తల్లివా, మనమే ఆశీర్వాదం ప్రకటించే బిడ్డలుగా మార్చబడుదుముగాక. నీ బిడ్డలు ఇప్పటికే పెద్దవాళ్ళు అయ్యారా? బైబిల్ వాక్యాలు నేర్పించడానికి, దేవుని గురించి మాట్లాడడానికి చిన్న ప్రయత్నం చేసి చూడు. లేకపోతే మాట వినకపోతే కన్నీరు గార్చి ప్రార్థన చేసి చూడు. ఏదో ఒక రోజున నీ కుటుంబము దేవుని మహిమ కొరకు నిలబడుతుంది. సభలు కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈ రోజున మీరు గమనిస్తే బాల్యం పాడైపోయింది, యవ్వనం పాడైపోయింది. పెళ్ళైన తర్వాత ఇంకొకరికి కుంపటిగా మార్చబడుతున్నాడు. చిన్నప్పుడు చిన్న పిల్లోడు అన్నయ్య గారుండి చిన్న పిల్లోడండి. వయసు వచ్చింది, వయసు వచ్చాక ఏమంటావు అన్నయ్య గారండి? ఒకదాని చేస్తే ఆడే సెట్ అవుతారంట దాన్ని ఏడిపించడానికి. పెళ్లి చేసిన తర్వాత మంచి భర్త వస్తాడు అనుకుంటే నాకు ఎట్ట జరిగింది ఏంటని ఆ ఏడుపు. ఈరోజు మీరు గుర్తుపెట్టి, సమాజమే చెడిపోయి ఉండగా చెడిపోయిన సమాజానికి క్రీస్తును చూపించగలిగే ప్రార్థన పోరాటంతో ప్రతి బాల్యము, ప్రతి యవ్వనము, ప్రతి మనిషి కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి మన ప్రభు యొద్దకు వచ్చుదుముగాక. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుకి అప్పగించాలి. నీ బిడ్డను అప్పగించు, నీ భర్తను అప్పగించు. రక్షించబడిన భార్య అయితే నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు. రక్షించబడిన భర్త అయితే నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు. కనీసం కుదురులోకి వచ్చి దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. దేవునికి స్తోత్రం. ఇలాగ నువ్వు చిన్న ప్రయత్నం చేయి.
కనీసం ఇప్పుడు వరకు ఏమీ లేదు అన్నయ్య గారు అంటే కనీసం ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. కనుక వ్యక్తిగతం చాలా భద్రంగా ఉండాలి. అప్పుడే మనం యేసేబులాగా దీవించబడతాం, పీనెహాసులాగా మన వంశాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. వ్యక్తిగతంగా బాల్యము, వ్యక్తిగతంగా యవ్వనము దేవుని మహిమ కొరకు ఉండగలిగితే ఆ తర్వాత కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కుటుంబం చెడిపోతే యాకోబులాగా మొరపెట్టు, తిరిగి నీ జీవితాన్ని, కుటుంబ జీవితాలను దేవుడు కట్టి ఆశీర్వాదకరంగా నీ వంశాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం.